ఎవరు నాకు తెలియదు సార్. సార్ కాపాడండి సార్. పని కోసం సిటీకి వస్తే వీళ్ళెవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎక్కువ మాట్లాడమనుకో, దాన్ని కూడా తీసుకుపోతా. తొడగొట్టి మీసం తిప్పి మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పనురా. మీ ఫేసులు గుర్తెట్టుకుంటాను, ఆటో నెంబర్ గుర్తెట్టుకుంటాను, ఈ రోజు డేట్ గుర్తెట్టుకుంటాను. పోలీసులకి ఛానల్స్ అవసరం కాబట్టి ఈ ఫోటో తీస్తాను. మరే ఆడి పారిపడే నీ ఫోటో తీస్తాను. ఎదురైతే దందాలొదిలేసి సన్యాసం పుచ్చుకొనేలా ఇస్తాను లక్ష. పుష్యే గెస్ట్ అయితే బేజాపై చేసి అనుయుద్ధం ఆపేసేలా చూస్తాగా ఎదుటోడు ఎవడైనా మధ్యలో తూ టెన్షన్ మాటలతో పాటలతో మారుస్తాయి కేషన్. ఏంటి పాప? ఏం కాదా? నేను బాబు అనుకున్నా. అబ్బా చాలా జోక్ లాపండి. ఆ పాప తప్పిపోయిందండి, ఎవరు లేరంటే ఇక్కడికి తీసుకొచ్చాం. నీ పేరేంటమ్మా? రాధిక అండి. మై నేమ్ ఇస్ గిరీశం, నా రూటు ఆవేశం, మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం. నమస్తే. నమస్తే నమస్తే మేడం. ఏంటి గిరీశం గారు ఇలా వచ్చారు? ఏముందండి, సిటీలో నా ఆంటీలకి ఇక్కడ ఉన్న అమ్మాయిలు సరిపోక పొరుగురు నుంచి కూడా తీసుకొస్తున్నారు. అందులోంచి ఓ అమ్మాయి దారి తప్పితే మీ ఉమెన్స్ వెల్ఫేర్ లో జాయిన్ చేసి దారి చూపించాను. ఎందుకైనా మంచిది ఆ ఆంటీల మీద ఒక కన్నేసి ఉంచండి. ఆల్రెడీ నా కన్ను ఇక్కడ వేసానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్తానని, నీ మనసు మంచిది, నీ కళ్ళు బాగుంటాయి, స్నానం చేసిన తర్వాత నువ్వు డ్రెస్ చేసుకుంటావు, నువ్వు ఒక కారు కొంటావు, ఆ కారుకి డ్రైవర్ నేనే, నీకు సొంత ఇల్లు ఉంటుంది, నీకు 3 పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి నా పోలికలు ఉంటాయి. అవును, నీకు కుజదోషం ఉంది. నీ అదృష్టం ఏంటంటే మొదటిసారిగా నీ చేపట్టుకు జాతకం ఎవడు చెప్తాడో వాడితో నీ పెళ్ళి అవుతుంది. గోడలు దుడుచుకొచ్చావకే పడిపోతాయి. కాఫీ తీసుకురా గౌరీ. నీకు చంపేస్తాను. నువ్వెంత చనువివ్వకపోతే వాడు ఇలా నెత్తికెక్కుతాడు. నేను గౌరిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. కూటికి ఠికానా లేదు కానీ నీకు ప్రేమలు పెళ్లిళ్ళు కావాల్సి వచ్చాయా? ఒక కులం లేదు, గోత్రం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు. ఏం చూసి ఇవ్వమంటావరా నీకు పిల్లని? నెత్తి మీద రూపాయి పెట్టమితే ఆవలా కూడా రాదు. అసలు నా కూతురికి పెళ్లి కాకపోయినా ఊరుకుంటారు కానీ నీలాంటి అయోగ్యుడికి ఇచ్చి మాత్రం చెయ్యను. అసలు నీ కడుపులో ఎంత కుట్రందని తెలిస్తే ఆ రోజు నిన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు. నువ్వు నడవే జష్ట, నువ్వేమిటే పెద్ద జష్ట. సినిమా చూస్తున్నావా? చావు అంటిలోకి. కాఫీ కాదు, విషయం తీసుకురా, పేడా వదిలిపోతుంది. కుజదోషం అయినా వదులుతానా? హలో, ఆంటీల బ్యాచ్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి. ఓకే మేడం. కౌన్సిలింగ్ చేసి చూద్దాం. మీటింగ్ రేపు అరేంజ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు, మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను. ఎందుకు మారాలి? అయినా మేమెవరిని చెడగొట్టడం లేదే. చెడిపోయిన వాళ్ళు, చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. అది మీ సమర్థింపే కాని యథార్థం కాదు. చెయ్యాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి, అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి. ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రమే. చూడండి, మీరు మాకేదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి. గుడ్. మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఉంటారు. ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం, కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్. మందుల్లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు. అయినా ఇలా ఏసీ రూమ్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే మీకేం తెలుసమ్మా మా జీవితాల గురించి? అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను. మీరు కలిసొస్తే. ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివ్వది సొసైటీ. మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం, మమ్మల్ని ఇలా వదిలేయండి. నాకు తెలుసు, మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు. తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను. తెలుసు అంటున్నారు, మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే. అదే, ఇలాగే మీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదనే
కొందరి జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసంటున్నాను. మారాలనుకున్న ప్రతిసారి వారానికి 7 రోజులు పస్తులుంటున్నాం. మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి 10,000. ఇది నేటి సమాజం. ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు, చేయాల్సిన పని వెయ్యాల్సిన అడుగు. మీకు మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్నీ అందేలా నేను చూడగలను. దీన్ని అవకాశంగా భావించి మారుతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం. ఆలోచించుకోండి. చిట్టి చిలకమ్మ అమ్మకొచ్చిందా? వెంకటేశం, వెంకటేశం, వస్తున్నాను. వెంకటేశం, సారీ వాణి, సారీ వెంకటేశం. ఏంటి కన్ఫ్యూజను? ఆ వాణి ఫిక్స్డ్. రే, నిన్ను ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు. వెళ్ళి ఆ లేఖపతి గడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హార్ట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు. ఓకే? అలాగే. ఆగు. అలాగే ఎలాగే వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు, నీకు శోభనం జరుగుద్ది. అందుకని సంసారపక్షమైన మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళు. ఓకే? రే సెల్బాంబు సార్, మనోడికి మంచి సెల్ ఒకటి అరేంజ్ చేయి. ఓకే సరే, వస్తాను. వెళ్ళి. ఉన్నది నీలో కాటేసుకోరా.
మార్నింగ్ రామ్ శాస్త్రి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి పిలిచారంట? పిలవడం ఏంటి ఆయన? పీకల మీద దాకా వచ్చింది. హాయ్ శశి. అది సరే, మిస్టర్ కే కూతురుతో పెళ్లి నిశ్చయం అయింది కదా, యా. మరి ఆ భీమశంకరం గారి దగ్గర తీసుకున్న 1,00,000 తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. ఏ లక్ష? బాబత్ కాదు కదా? అవునవును. చూడు బాబు, నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో, మిగతా డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన. నాకు అలవాట్లేదు. ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మి ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్. ఎస్, ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఇదో పెద్ద క్రైమ్ తెలుసా? నాకు చాలా చిన్న విషయం. చూడు, నీకు కమిషన్ కావాలి, నాకు డబ్బు కావాలి. ఈ 2 పెళ్లిళ్ళ మధ్య గ్యాప్ కావాలి. నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకో. దట్స్ ఆల్.